లక్షడిపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు సిఎస్ఐ చర్చి రోడ్డులో మంగళవారం ఉదయం ఓ పిచ్చుకుక్క పాఠశాలకు వెళ్లే 2 విద్యార్థులను కరిచింది. దీంతో అడ్డుకోబోయిన మరో 2 యువకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితులు గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం అక్కడ నుండి పట్టణంలో కుక్కలు కోతుల బెడదలు నివారించాలని మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి కార్యాలయానికి వెళితే అక్కడ ఆఫీసులో ఏ ఒక్క అధికారి లేకపోవడం విడ్డూరం. లక్షడిపేట మున్సిపల్ అధికారులకు పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజలను కాపాడటంలో చూపడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ అనే వ్యక్తి పాపం అడ్డం పోయి ఆకిన వాళ్ళు పరిస్థితి ఉండేది. స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళే టైంలో కుక్క అయితే వచ్చి కరిసింది. మా లక్షట్పేటలో విపరీతంగా కుక్కల బాధ కోతుల బాధ అయితే పెరిగింది. ఇది చాలాసార్లు రిపీట్ అయింది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పుడు ఇది చూసిన తర్వాత నేను ఒక్కరిని కాదు, ఎట్ ఏ టైం ఒక 3-4 ఒకటేసారి ఒకటే కుక్క ఖర్చుకుంటూ వెళ్ళిపోయింది. సో స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా వదలట్లేదు. సో అధికారులు అందరూ కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి కుక్కలన్నిటిని కూడా తీసుకుపోయి ఎక్కడన్నా వదిలేసి వస్తే చాలామంది బెటర్గా ఫీల్ అవుతారు. నైట్ టైము 8-9కు రోడ్లన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత ఒకటే దగ్గర గుంపులుగా ఉంటున్నాయి. ఇప్పుడు నేను హాస్పిటల్ తీసుకొచ్చే ముందు కూడా ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ ముందే ఒక 10 కుక్కలు దాకా ఉన్నాయి. మరి ముంగట్నే ఉన్న సార్ల వాళ్ళకి కనిపిస్తలేదా నాకైతే అర్థమవుతలేదు. సో వెంటనే రియాక్ట్ అయ్యి ఇవన్నీ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము ప్లీజ్. పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చే టైంలో అయింది ఇది. పిల్లల్ని బడికి పంపించాలన్నా బయటికి ఎటన్నా ఆడుకోవడానికి పంపించాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి అలా లక్షట్పేటలో. సో అధికారులందరూ రియాక్ట్ అయ్యి కొంచెం ఫాస్ట్గా ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు వాళ్ళను కరిచిన తర్వాత వాళ్ళు కింద పడిపోయిండ్రు, మేమేమనలేదు. ఓకే వెళ్ళిపోతుందేమో పక్కకని నేను సైలెంట్గానే ఉన్నా. వెనక నుంచి వచ్చి మా పెద్ద పాపను కరిచిన తర్వాత నా దగ్గర టిఫిన్ బాక్సులు ఉండే, దాంతో కొట్టిన తర్వాత అది వదిలిపెట్టి పోయింది. అక్కడ ఉన్న అన్న వాళ్ళు వచ్చి ఆ కుక్కను కొట్టిండ్రు. ఆ కుక్క చనిపోయింది అక్కడే. పాపకు సివియర్గా అయింది, బ్యాక్ పట్టింది. ఆ కుక్కను అక్కడే చంపేసిండ్రు. ఇక మీద అయినా ఎవరి పిల్లలకి ఇట్లా కాకుండా చూసుకుంటారని మేము అనుకుంటున్నాం.